ఈ మొత్తం ఒక ప్యాకేజ్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంటే ఈ సంవత్సరం జరిగే ఎన్నికలు మీరు వెళ్తున్నారు కదా, అంటే ఏ రకంగా ఉండబోతుంది? అధికారంలోకి వస్తుందని అనుకుంటారా? ఆ రేవంత్ కు అంటే కర్ణాటక వ్యూహాన్ని ఇక్కడ రేవంత్ అనుసరిస్తారనుకుంటారా మీరు? 100% రేవంత్ రెడ్డి ఫాలో చేయాలి. దానికోసం నిన్న ప్రెస్ పెట్టి ఎవరెవరు కాంగ్రెస్కి ఇడిసిపోయినారు ప్లీజ్ కమ్, నాకు ఎంత తిడితే, నాకు ఎంత హ్యూమిలేట్ చేస్తే నో ప్రాబ్లం, ఘర్ వాపీసి పిలిపించుకున్నాడు. యునైటెడ్ ఫేస్తో పోకపోతే ప్రాబ్లం అవుతుంది. యునైటెడ్ ఫేస్తో పోతే అఫ్ఘానా చేయవచ్చు. బీజేపీ స్కీమ్లు, బీఆర్ఎస్ స్కీమ్లు అమలు కాలేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, ఫేక్ ప్రామిస్లు చేసినారు, ఫేక్ అష్యూరెన్స్ ఇచ్చినారు. గ్రౌండ్ రియాలిటీలో అది అమలు కాలేదు. అది పబ్లిక్కి చైతన్యం చేయాలి, అవగాహన చేయాలి. దానికోసం కలెక్టివ్గా మేము పోవాలి. మాకు ఏమి ఇప్పుడు ఆప్షన్ లేదు. మా కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత, మాణిక్రావు వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఒక్కటే మాట చెప్పి పంపించింది తెలంగాణకి, యునైటెడ్గా ఉండు, లేకుంటే పార్టీ నుంచి వెళ్ళిపో, పార్టీకి స్పాయిల్ చేయకు. ఆంధ్రప్రదేశ్కి సాక్రిఫైస్ చేసి నేను తెలంగాణ ఇస్తే 2014లో 30 మంది ముఖ్యమంత్రి, 2018లో 20 మంది ముఖ్యమంత్రి. డ్రామా నడుస్తుంది ఇది. ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సిఎల్పి, ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సోనియా గాంధీ. ఈ డ్రామా మొత్తం ఇడ్చేయండి. అందరు సీనియర్లు రియలైజ్ చేసినారు. దాంతో పాటు ఒక ఫార్ములా మేము డిసైడ్ చేసినాం కూడా. మీ ఛానల్ ముందు పెట్టా. 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 60. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సీనియర్లకు ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వాళ్ళ చేతిలో ఇడిసేయాలి 12 సీట్స్. జానారెడ్డి సాబ్ కొడుకు రఘుకి సీట్ ఇవ్వాలి. రఘు కూడా రాత్రి పగలు పని చేస్తున్నాడు. ఏదో వాళ్ళ అయ్యా కోసం టికెట్ ఇవ్వాలి అని నో, పబ్లిక్లో ఉంటాడు. రఘుకి టికెట్ ఇవ్వాలి. పద్మారెడ్డి అక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ సతీమణి, ఆమె కూడా రాత్రి పగలు పని చేస్తుంది, ఇచ్చేయాలి. కోమటిరెడ్డికి చెప్పాలి, రాజగోపాల్ రెడ్డికి తీసుకోరా, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరికి గెలిపిస్తారు. 10. కరీంనగర్ పోతే శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సాబ్, పొన్నం ప్రభాకర్. ఇట్లా డివైడ్ చేస్తే యాంటీ ఇన్కంపెన్సీ ఉన్నది. ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క పబ్లిక్ యాంగర్తో ఉన్నది. బంగారం ఎవరికి దొరకలేదు, బంగారు తెలంగాణ కాలేదు, చిప్ప తెలంగాణ అయింది. ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్కి ఉట్టి కాంగ్రెస్ గల్లీ కానీ, మండల్ కానీ, బూత్ కానీ, ఎక్కడ కానీ, అర్బన్ కానీ, రూరల్ కానీ ఓ కార్యకర్త ఉన్నారంటే కాంగ్రెస్ దగ్గర, బీజేపీ దగ్గర లేరు. బీజేపీ ఉట్టి సిటీ దాకా, అర్బన్ ఓట్స్ దాకానే, రూరల్లో బీజేపీ లేదు. బీజేపీ ఎక్కువ అంటే 15 సీట్స్ కంటే ఎక్కువ గెలవదు. బీజేపీ నరేటివ్ చేంజ్ చేయాలి. మందిర్ మస్జిద్ ఇడవాలి, సర్జికల్ సైట్స్ పక్క పెట్టాలి, దర్గాలు ఇడవాలి. ఈ మొత్తం రిలీజియస్ పాలిటిక్స్ చేస్తే ఎక్కడ కూడా బీజేపీ గ్రో కాదు.